ఒక బీజేపీ నాయకురాలుగా కాకుండా ఒక పార్టీ అవతల పార్టీ విషయాలు పక్కన పెట్టేసి కాసేపు మీరు ఒక తెలంగాణ పౌరురాలుగా మాట్లాడి ఇటీవల అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఇష్యూ జరిగింది. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ఇయర్ ఫోన్స్ స్పీకర్ మీదకి విసిరివేశారు. అది ఆయన కంటి కింద గాయమైంది, అది తగిలి గాయమైంది అన్నారు. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ గారిని ఇద్దరిని కూడా అసెంబ్లీ నుంచే కాకుండా ఎమ్మెల్యే పదవి నుంచి కూడా వాళ్ళని బర్తరఫ్ చేయడం జరిగింది కదా. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? నిజంగా ఆ సంఘటన గురించి మీరేమంటారు? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అండి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరిస్తాం. అందులో ముఖ్యంగా తెలంగాణలో ఖచ్చితంగా తిరుగుబాటు అనేది అది నాటి నుంచి వచ్చింది. రజాకార్లను ఎదిరించినటువంటి తెలంగాణ ప్రజలం ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, మరి గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గవర్నర్ నరసింహన్ గారిది చైర్ లాగేసినది మరి మనం హరీష్ రావు గారిది మనం చూసినాం. ఒక గవర్నర్ గారిది చైర్ లాగేసిండ్రు. అప్పుడు మనం సమర్థించినాం కదా. ఆ సమస్యని మనము ఆ తెలంగాణ రాష్ట్రం కోసము ఆ సమస్య మీద పోరాటం మాది. ఎవరైతేంది గవర్నర్ అయితేంది ఎవరైతేంది మా రాష్ట్రం మాకు కావాలి అని మనం ఒక ఉద్యమం చేసినప్పుడు అప్పుడు మనం వారు చేసిన దాన్ని సమర్థించినాం. ఆ రోజు ఢిల్లీలో ఆ పెద్దాయన మీద హరీష్ రావు గారు చేసుకున్నది మనసులో అంటే మన రాష్ట్రం కోసమే చేస్తున్నారు కదా అనుకున్నాము. ఈరోజు కోమటిరెడ్డి వాళ్ళు చేస్తున్నది కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల సమస్యల మీదనే. వాళ్ళు అసలు వాళ్ళని మాట్లాడనివ్వరు, గొంతును ఒత్తేస్తూ ఉంటారు. అసలు ఎవరు మాట్లాడాలన్నా ఎవరు మాట్లాడొద్దన్నా ఏం చేయాలన్నా కేసీఆరే అసలు అక్కడ స్పీకర్ కూడా కేసీఆర్ గారి సైగలతోని స్పీకర్ దాంట్లో స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ప్రజలకు ఏం చేస్తారండి? ఎదిరించడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఎదిరిస్తారు, సమస్య మీద గట్టిగా అడుగుతారు. ఇది మన ప్రజాస్వామ్యం, ప్రజల హక్కు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారండి. ఓకే, ఇకపోతే మీరు తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? తెలంగాణ ప్రజలకు సందేశము, అందరూ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అమరులైనటువంటి అమరుల ఆత్మ శాంతించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ దొరల పాలన పోవాలని, బడుగు బలహీన వర్గాల ఒక బీసీల రాజ్యం రావాలనేసి, బీసీల రాజ్యం ఎప్పుడైతే ఏర్పాటు జరుగుతుందో నిజంగా 53% ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం కూడా బీసీలకే వస్తే ఇంకా బాగుంటుంది అనేది మాత్రం నా సొంత. బీసీలు అంటే బీజేపీకి రావాలని, ఇంకొకటి ఎట్లా పోవాలని? బీజేపీకే రావాలి. బీసీలకు రాజ్యాధికారం రావాలి, రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ రావాలి. కానీ రాష్ట్రం అధికారంలోకి మాత్రం బీజేపీకే రావాలని మాత్రం నాకు